హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమిత్ షా గారు హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. సో దీనిలో భాగంగా హరీష్ రావు గారు సీక్రెట్ గా అమిత్ షా గారిని కలవబోతున్నారని, ఆయన 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి షిఫ్ట్ అవబోతున్నారన్న వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. సో ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉంది, మరి నిజంగా బీజేపీలోకి ఎందుకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు ఈ వార్తలుగా నిజమైతే? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, 20 మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు గారు అటు బీజేపీలోకి షిఫ్ట్ అయిపోతున్నారు. ఎలాగో అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చారు కాబట్టి ఆయనతో సీక్రెట్ మీటింగ్ ఉందని వార్తలు కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. మరేంటి, అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు చేంజ్ అవ్వాలా, లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చేంజ్ అవ్వాలన్నది కూడా డిసిజన్ తీసుకుంటానన్న వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మీ ఒపీనియన్ సార్ దీనిపై? ఏం చెప్తామండి, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అందరూ చెప్పే డైలాగే నేను మళ్ళీ చెప్తున్నా, శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రత్వం ఏమీ ఉండదు. ఇదే హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో పీక్ స్థాయిలో మాట్లాడారు. ఒకానొక సందర్భంలో ఆయన ఒక పోలీసు ఆయన అరెస్ట్ చేస్తున్నప్పుడు జీప్లోకి ఎక్కిస్తుంటే నువ్వు తాకద్దు, నువ్వు ఆంధ్రోడవా తెలంగాణవా అని అడిగారు ఆయన. అది విజువల్ నేను కూడా చూశాను, చూపిస్తాను. ఆ తర్వాత అదే తెలంగాణ పార్టీని బీఆర్ఎస్ గా మార్చినప్పుడు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఇది దేశవ్యాప్తంగా విస్తరించే పార్టీ అన్నారు. దేశవ్యాప్తంగా విస్తరించే రేపొద్దున ఆంధ్రాలో పోటీ చేయరా, కర్ణాటకలో పోటీ చేయరా, మహారాష్ట్ర పోటీ చేయరా, చేస్తారుగా. మరి అప్పుడు తెలంగాణ వాదం లేదా? ఒకసారి తెలంగాణ వచ్చాక ఇంకేదైనా పర్వాలేదా? కాదు కదా. అంటే అభిప్రాయాలు మారుతున్నాయి కదా. బట్ ఇంకోటి కూడా చెప్తాను, అంటే ఇది నేను చెప్పింది కాదు, చాలా మంది విశ్లేషకులు చెప్పింది. మన జగ్గారెడ్డి గారు కూడా చెప్పిన సందర్భం. ఆయన ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే హరీష్ రావు గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అందరూ చాలా తెలివిగా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అందరినీ లాక్కుంటున్నాడు, అందరూ ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అని రాజశేఖర రెడ్డి గారిని దుయ్యబట్టారు, అందరూ తిట్టుకున్నారు. బట్ ఆయన చాలా నవ్వుతూ రాజశేఖర రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్టైల్ మార్చేశారు. ఆయన నవ్వుతూ అందరినీ, టీడీపీ వాళ్ళని కానీ, కాంగ్రెస్ వాళ్ళని కానీ, బీజేపీ వాళ్ళని కానీ ఎవరినైనా నవ్వుతూ పార్టీలో విలీనం చేసుకుని స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు జగ్గారెడ్డి గారి సాక్షిగా రాజశేఖర రెడ్డి గారిని సమక్షంలో హరీష్ రావు గారు కలిసి ఉండేవారు. బట్ అక్కడికి 2 రోజుల తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు హెలిప్యాడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. లేదంటే హరీష్ రావు గారు అప్పుడే కాంగ్రెస్ లో వెళ్ళిపోయి ఉండేవారు అని కూడా ఆయన చాలా మీడియా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం నేను చూశాను. అది ఎంతవరకు వాస్తవం అని అంటే మళ్ళీ దాన్ని మన దగ్గర ఆన్సర్ లేదు. సో అట్లా అప్పుడు ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెన్స్, ఒక ప్రాధాన్యత కోరుకుంటారుగా. ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా ఇంచుమించు 10-12 ఏళ్ళుగా ఉన్నారు. 2001 అప్పటి నుంచి కూడా ఉన్నట్టున్నారు ఆయన కదా. 2001లో 2లో పెట్టిన పార్టీ పెట్టిన తర్వాత పోనీ 2005 అనుకోండి, ఇప్పుడు ఇంచుమించు 17-18 సంవత్సరాల నుంచి అదే పార్టీలో ఉన్నారు హరీష్ రావు గారు. పైగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేనలుడు అని కూడా చెప్తుంటారు, కుటుంబ సభ్యుడు అన్నట్టు. బట్ హరీష్ రావు గారికి ఇంకో క్రేజ్ ఏంటంటే ప్రజల మనిషి. ఆయనకున్న రికార్డు ఏంటంటే ఇండియాలోనే ఆయనకున్న మెజార్టీ ఎవరికి రాలేదని కూడా ఒక రికార్డు ఉంది ఆయనకి. 190,000 మెజార్టీ ఏదో సంథింగ్. సో అటువంటి ప్రజాదరణ ఉన్న వ్యక్తేగా. ఇప్పుడు ఈవెన్ బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ దాన్ని తీసుకుంటే ఫస్ట్ 3 లీడర్లు చెప్పండి అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి పేరు చెప్తారు కదా. అంటే అంత నేము ఫేము ఉన్న పర్సన్. ఆ తర్వాత ఈటెల రాజేంద్ర గారు ఉండేవారు 4th ప్లేస్ లో. ఈటెల రాజేంద్ర గారు ఇప్పుడు లేరు, బీజేపీలోకి వెళ్ళిపోయారు, పక్కన పెట్టండి. అయితే హరీష్ రావు గారికి అంత ఇమేజ్ ఉన్న పర్సన్ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన్ని లోపలికి లాగేసుకున్నాం అనుకున్నారు అని అంటారు. ఇంకొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే నిజంగా రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఈ తెలంగాణ వాదమే ఉండేది కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది విడిపోయి ఉండేది కాదు అని కూడా కొంతమంది అభిప్రాయం. మేబీ ఒక మనిషి వల్ల ఎన్ని చేంజెస్ అవుతాయి అనేది మనం చెప్పలేము. చాలా రాత్రి తారుమారు అయిపోతుంటాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు టాటా లాంటి కంపెనీలు చూస్తే రతన్ టాటా గారు విశ్రమించిన తర్వాత రాత్రి చాలా చేంజెస్ అయ్యాయి. దాన్ని ఏమంటారు, వాళ్ళు మిస్త్రీ ఫ్యామిలీస్ కి, టాటా ఫ్యామిలీస్ కి, మిస్త్రీ ఫ్యామిలీస్ కి. సో అలాగే రాజకీయాల్లో కూడా ఏమైనా జరుగుతూ ఉంటాయి. సో అలాగా అప్పుడు హరీష్ రావు గారు మొగ్గు చూపారు. అప్పుడు కూడా ఆయనకు కొంతమంది ఎమ్మెల్యేల సహకారం ఉండేది, వాళ్ళతో పాటు వచ్చి కాంగ్రెస్ విలీనం అవుతారు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. బట్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోవడం అది ఎక్కడెక్కడ అయిపోయింది. తర్వాత తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి వెళ్ళడం, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా నడిచారు. ఉద్యమం అది మొత్తాన్ని తెలంగాణ సాధించుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు ప్రభుత్వంలో మంత్రిగా చేసిన హరీష్ రావు గారు ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి ఒకవేళ ప్రభుత్వం ఉన్నా ఇంకో వార్త కూడా వచ్చింది. మూడోసారి కానీ బీఆర్ఎస్ వచ్చి ఉంటే
కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తారు, కేసీఆర్ గారు అందరి రాష్ట్రాల ముఖ్యమంత్రిని కూడా కలుపుకుపోతున్నారు, థర్డ్ ఫ్రంట్ ఒకటి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. థర్డ్ ఫ్రంట్ కాకపోయినా ఇండియా ఏదో ఉంది కొత్తగా పెట్టే ఇండియా కూటమి పెట్టారు కదా, ఇండియా కూటమిలో కూడా చేరుతారా లేదా అని కూడా మనం ఎలక్షన్స్ ముందు కూడా చాలా సందర్భాల్లో మనం చర్చించుకున్నాం, మీకు ఐడియా ఉంది కదా. సో ఇండియా కూటమిలో చేరకుండా కేసీఆర్ గారు సెపరేట్ గా ఒక పార్టీ పెట్టి ఈసారి మూడో ఫ్రంట్ కన్నా పవర్ఫుల్ గా చేసే అవకాశం ఉంది, దానికి లీడర్ నాయకత్వం కూడా వహించే అవసరం లక్షణాలు ఉన్నాయి అని చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. దానికి సంబంధించి ఆయన మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహారు, పక్క మన కింద స్టాలిన్ గారు అందరిని కూడా కలుపుకుపోయి ఒక థర్డ్ ఫ్రంట్ లాగా ఏర్పాటు చేయాలని కూడా ఆలోచించారు. అందుకే కదా భారత రాష్ట్ర సమితిగా కూడా పేరు మార్చారని కూడా వార్తలు వచ్చాయి కదా. అట్లా అయినప్పుడు ఆయన ఒకవేళ సెంట్రల్ కి వెళ్ళిపోతే, ఆయన ఒక ఎంపీగా వెళ్ళిపోయి సెంట్రల్ లో రాజకీయాలు చక్రం తిప్పితే, ఇక్కడ స్టేట్ లో ఎవరు నెక్స్ట్? కేటీఆర్ గారు. కానీ కేటీఆర్ గారి కన్నా ఎక్కువ అనుభవం ఉంది, కేటీఆర్ గారి కన్నా ఎక్కువ ప్రజాదరణ ఉన్న వ్యక్తిగా హరీష్ రావు గారు కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పటికీ పార్టీలో రెండో స్థానం మూడో స్థానమే కానీ మొదటి స్థానానికి ఎప్పుడు వస్తారు? వాళ్ళకు కూడా ఉంటదిగా. ఇప్పుడు మీరు ఒక ఆఫీసులో ఉన్నారు, నేను ఒక ఆఫీసులో పనిచేస్తున్నాను, ఎప్పుడు 10 ఏళ్ళుగా ఒకటే జాబ్ అంటే ఎవరికైనా చిరాకు వస్తుందా రాదా? ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తారా రాదా? అట్లీస్ట్ శాలరీ నేను పెరగాలని అనుకుంటారా అనుకోరా? అలా అన్నప్పుడు ఏం చేస్తారు? వేరే జాబ్ ట్రై చేసుకుంటారు, వేరే కంపెనీకి వెళ్ళిపోతారు కదా. ప్రమోషన్ రావట్లేదనో లేదంటే ఇంక్రిమెంట్ రావట్లేదనో ఆబ్వియస్లీ. ఇక్కడ కూడా అంతే, రాజకీయం ఒక వృత్తి, ప్రొఫెషన్ గా ఆలోచిస్తుంది, సర్వీస్ లాగా ఎవరు అనుకోవట్లేదు. ఇక్కడ ఒక ప్రొఫెషన్ లాగా అనుకుంటున్నారు కాబట్టి ఓకే మంత్రి పదవి లేదు, నెక్స్ట్ ఏంటి? ఒకవేళ కేసీఆర్ గారు అక్కడ సెంట్రల్లోకి వెళ్ళిపోయినా నెక్స్ట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి, మన పరిస్థితి ఏంటి? మళ్ళీ మంత్రిగానే ఉండాలి. వాళ్ళకి ఉంటది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారండి, ఒక మంత్రి కూడా కాదని ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఎలా అయ్యారు? ఆ డే స్టెప్ తీసుకొని టీడీపీలో ఉండిపోకుండా కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత పీసీ చీఫ్ అవ్వడం, 5-6 ఏళ్ళలో ముఖ్యమంత్రి అయ్యారుగా కదా. సో ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది కదా, ఎంత ప్రజాదరణ ఉన్న, అరే నాకు కూడా ప్రజాదరణ ఉంది కదా, నేను కూడా మంచి నాయకుడిగా గుర్తింపు పొందాను కదా, నాకు కూడా అవకాశం ఒకసారి ప్రయత్నిద్దామని ఒక ఆలోచన అయితే వస్తుందిగా. మేబీ బీజేపీకి వెళ్తారు అన్ను, వెళ్ళలేరు అన్ను, పరిస్థితులు బట్టి తప్పు, ఏది కూడా సందర్భం బట్టి తప్పు అని చెప్పలేం. ఆ పర్టికులర్ ఏమో పార్టీ కార్యకర్తలే ఎంకరేజ్ చేస్తున్నారేమో హరీష్ రావు గారికి, సార్ ఇక్కడ ఉంటే మనకి మీకు ఎప్పుడు థర్డ్ ప్లేసే సెకండ్ ప్లేసే, మీరు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వెళ్ళిపోండి సార్, ఇప్పుడు కాంగ్రెస్ బాగుంది కదా అని అన్నారేమో, లేదు బీజేపీ సెంట్రల్లో ఉంది కాబట్టి అది బాగుంటుంది సార్, మనకి పనులు అవుతాయి సార్ అక్కడికి వెళ్ళిపోండి అంటున్నారేమో, ఎవరికి తెలుసు. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే హరీష్ రావు గారి గురించి, ఒక సామాన్యంగా ఎవరు ఏ కష్టం వచ్చి ఏమన్నా కూడా ఇమీడియట్ గా పిఏతో ఫోన్ చేయించి మాట్లాడించి అక్కడికక్కడ సాల్వ్ చేయడం. నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్ 2-3 చెప్తాను. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇలాగే ఒక బిల్డర్, సార్ ఇక్కడ ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నాను, బిల్డర్ వారు రేట్ తగ్గించట్లేదు, ఆయన పొద్దున్న 6 గంటకే వెళ్తేనే కలుస్తారంట, ఆ తర్వాత బిజీ అయిపోతారు. వెళ్ళగానే ఏందబ్బా వచ్చిద్దా టిఫిన్ చేయంటాడంట. లేదు సార్ ఇట్లా బిల్డర్ ఉంది, మీరు చెప్తే కొద్దిగా రేట్ అయినా తగ్గుతుంది కదా. అవునా, వెంటనే పిఏతో మాట్లాడిస్తే 6 లక్షలు తగ్గిందంట ఫ్లాట్ మీద. బట్ అది ఫేవరబుల్గా. అది ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ కూడా ఇలాగే, సార్ ఇలాగ పలానా కంపెనీ అవుతుంది, మనకి తెలంగాణ డెవలప్ అయ్యాక ప్రైవేట్ సెక్టర్ లోనే సాఫ్ట్వేర్ ఇలాగ కేటీఆర్ గారు దానికి ఇనాగ్రేట్ చేశారు అంటే, అవునా ఎవరు? సరే పిఏ లైన్ కల్ అంతే, నేను చెప్తున్నాను మన వాళ్ళు వస్తారు జాయిన్ చేసుకోండి అంటే. అలా ఉన్నప్పుడు ఆ ప్రజాదరణ పెరుగుతుంది కదా. సో ఆ ఇమేజ్ అయితే ఉంది, ఆ ఇమేజ్ ని అలాగా ఎప్పుడు బూడిద పోసిన పన్నీర్ లాగా ప్రతిపక్షంలోకి ఎమ్మెల్యే లాగా ఉండిపోవాలనుకోరుగా. అవకాశం రావడం కూడా కష్టమే. ఇప్పుడు బీజేపీ లాంటి వ్యక్తులు కూడా, హరీష్ రావు గారు, అమిత్ షా లాంటి వ్యక్తులు హరీష్ రావు గారితో మాట్లాడుతుంటే, హరీష్ రావు గారికి చిన్న చిత్తగా వ్యక్తి ఏం కాదుగా. నేము ఫేము స్పోక్స్ పర్సన్, గట్టిగా ప్రతిఘటించే వ్యక్తి, మాట్లాడే వ్యక్తి, 2 సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి కదా. మరి అలాంటప్పుడు బీజేపీ కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలి, పుంజుకోవాలనుకుంటే అటువంటి వ్యక్తులు కావాలిగా. మ్యూచువల్ అనమాట ఇక్కడ. ఈయనకి కూడా ఒక పార్టీ అండతో ఎదగాలని ఉంటుంది, అవతల వ్యక్తి కూడా మా పార్టీని పుంజుకోవాలంటే ఒక సరైన లీడర్ కావాలి. ఆ లీడర్ ఎవరా అని చూస్తుంటారు, ఎవరు ఎరైస్తే వస్తారా, లేదంటే ఎవరు అవకాశం చూసుకుని వస్తారా, లేదంటే ఈ వ్యక్తి వస్తే మనకు బాగుంటుంది. ఇప్పుడు ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, బీజేపీ బండి సంజయ్ గారి హయాంలో చాలా బాగా 2 బై ఎలక్షన్లు కూడా గెలుచుకోగలిగాం, పంచాయతీ సీట్లు కూడా గెలుచుకోగలిగాం అనుకున్నాను. అంటే అక్కడ వ్యక్తి కీలకం అయ్యాడుగా పార్టీ కన్నా. సో ఇక్కడ కూడా వ్యక్తి కీలకమేగా. సో మేబీ అంటే అది ఎంతవరకు వాస్తవం అని తెలియదు. మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటున్నారు, మనం కొద్ది రోజులు ఓపిక పడితే తెలుస్తుంది. అది మీరు అన్నట్టు లోక్సభ ఎన్నికలు ముందా తర్వాత అనేది కూడా ఇంపార్టెంట్. మేబీ ముందే అయినా అవ్వచ్చు, ఎందుకంటే
బీజేపీలో అక్కడ సెంట్రల్ లో వాళ్ళకి పవర్ అవసరం. లోక్సభ స్థానాలు ముఖ్యం, స్టేట్లు పోయినా పర్వాలేదు, వాళ్ళకి లోక్సభ స్థానాలు కావాలి అంటే ఇట్లాంటివన్నీ చెయ్యాలి. ఓకే, పావులు కదా పని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.